స్టూడెంట్స్ వెల్కమ్ టు ఫిజిక్స్ బడి. ఈ వీడియోలో మనం రే డయాగ్రామ్స్ గీయడం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ లెసన్లో ఉన్న హౌ టు డ్రా ద రే డయాగ్రామ్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్. అసలు రే డయాగ్రామ్స్ ఎందుకు గీస్తాం, ఎలా గీస్తాం, ఎందుకు గీస్తాం రెండు తెలుసుకుందాం. ఎందుకు గీస్తామంటే టు అండర్స్టాండ్ హౌ ద ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్స్నే మనం ఎక్కువగా చూస్తుంటాం, లైక్ వెహికల్స్ సైడ్గా ఉన్న రియర్ వ్యూ మిర్రర్ కానీ, హాస్పిటల్స్లో డెంటిస్ట్ యూజ్ చేసే మిర్రర్ కానీ, ఇంకా ఫోకస్ లైట్లో ఉన్న మిర్రర్, లైక్ దట్ షాపింగ్ మాల్లో ఎక్కడైనా సరే ఎక్కువగా యూజ్ చేసే మిర్రర్స్ ఏంటంటే స్పెరికల్ మిర్రర్సే మోర్ దెన్ ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్లో ఉన్నట్టుగా ఇమేజెస్ ఉన్నట్టుగా కాకుండా వేరేలాగా, అంటే కొంచెం పెద్దగా కానీ కొంచెం చిన్నగా కానీ లేదా తలక్రిందులుగా కానీ ఇలా డిఫరెంట్గా ఇమేజెస్ ఫామ్ అవుతాయి స్పెరికల్ మిర్రర్లో. మరి అలా ఎందుకు ఫామ్ అవుతాయి రే డయాగ్రామ్స్ గీసిన తర్వాత అర్థమవుతుంది. సో లెట్స్ నో హౌ టు డ్రా ద రే డయాగ్రామ్స్. ముందు రే డయాగ్రామ్స్ గీయడానికి ఏ లైట్ రేస్ యూజ్ అవుతాయి? స్పెరికల్ మిర్రర్స్ పైన లైక్ కాన్కేవ్ పైన, కాన్వెక్స్ పైన లైట్ రేస్ ఇన్సిడెంట్ అయినప్పుడు అవి ఎలా బిహేవ్ చేస్తాయి, అంటే రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది చూద్దాం. సో కొన్ని రేస్ని తీసుకొని చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్కేవ్ మిర్రర్. మనకు తెలుసు కాన్కేవ్ మిర్రర్లో ఇది సెంటర్, ఇక్కడ పోల్ ఉంటుంది, ఈ రెండింటిని కలిపే లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్, వీటి రెండింటి మధ్యలో ఫోకస్ ఉంటుంది. ఓకే, వెన్ ద లైట్ రే, ఒకవేళ లైట్ రే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తే, లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చి మిర్రర్ పైన ఏ పాయింట్ దగ్గర పడినా కూడా అది రిటర్న్ అయ్యేటప్పుడు ఫోకస్ గుండా వెళ్తుంది అంతే. నాట్ ఓన్లీ హియర్, వేరెవర్ ఈ కాన్కేవ్ మిర్రర్ పైన ఎక్కడ ఇన్సిడెంట్ అయినా కూడా అది ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఖచ్చితంగా అది ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ దిస్. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యే లైట్ రే స్ట్రైట్గా ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చింది అంటే, ఇన్సిడెంట్ అయ్యిందంటే అది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఫోకస్ గుండానే వెళ్ళాలి. సో లైక్ దిస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ రే మనం రే డయాగ్రామ్స్ గీయడానికి యూజ్ చేసేది. సెకండ్ రే ఏంటంటే కాన్కేవ్ మిర్రర్, సెంటర్ అండ్ పోల్, ప్రిన్సిపల్ యాక్సిస్. ద సెకండ్ రైట్ ఈ రెండింటికి మధ్యలో ఉన్నది ఫోకస్. సో ద లైట్ రే ఇఫ్ ఫోకస్ నుంచి వచ్చింది అనుకోండి, ఏ డైరెక్షన్లోనైనా రాని, కానీ అది ఒకవేళ ఫోకస్ గుండా వచ్చి మిర్రర్ పైన పడితే అది రిటర్న్ అయ్యేటప్పుడు, రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ విల్ గో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇఫ్ ఏదైనా ఇప్పుడు ఈ డైరెక్షన్లో వచ్చింది, ఫోకస్ నుంచి వచ్చింది, అలా కాకుండా ఇలా వస్తుంది కానీ ఫోకస్ నుంచి వస్తుంది, ఏ డైరెక్షన్లోనైనా రాని కానీ ఫోకస్ గుండా వస్తే అది మిర్రర్ పైన పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ రే మనం రే డయాగ్రామ్స్ గీయడానికి యూజ్ చేస్తాం. థర్డ్ ఏంటంటే ఇది కాన్కేవ్ మిర్రర్ అయితే ఇక్కడ సెంటర్, ఇక్కడ ఫోకస్ అండ్ పోల్, ప్రిన్సిపల్ యాక్సిస్. ద థర్డ్ లైట్ రే ఏంటంటే ఇది సెంటర్ కదా. ఇఫ్ ద లైట్ రే కమ్స్ త్రూ ద సెంటర్ నుంచి వస్తే, ఈ విధంగా సెంటర్ నుంచి వస్తే, ఇఫ్ ద లైట్ రే కమ్స్ త్రూ ద సెంటర్ ఇట్ విల్ గో ఇన్ ద సేమ్ పాత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ అదే దారిలో అదే పాత్లో ఆపోజిట్ డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్. ఇది ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ద లైట్ రే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్, ఫోకస్, పోల్గా తీసుకుంటే సెంటర్ గుండా వచ్చి మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయితే సెంటర్ గుండానే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చిందంటే ఒకే ఒక లైన్ ఉంటుంది. అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిసే ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది అంతే. ఇలా వచ్చిందంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇక్కడ ఈ లైట్ రేస్లో 2 టైప్స్ ఆఫ్ లైట్ రేస్ అదే పాత్లో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి. ఒకటేమో సెంటర్ గుండా వచ్చి ఇన్సిడెంట్ అయితే సెంటర్ గుండానే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తే అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. ఇక్కడ డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ రేస్ని మనం యూజ్ చేసి రే డయాగ్రామ్స్ గీయాలి. సో మ్యాక్సిమం ఇందులో నుంచి ఓన్లీ 2 రేస్ ఆర్ ఎనఫ్ టు డ్రా ద రే డయాగ్రామ్స్.